ఏంది సార్ మీరు అడిగింది? ఏంది అడిగారు మీరు? గతంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. 5 సంవత్సరాలు 200 రూపాయలు పెన్షన్ పట్టింది మీకు 5 సంవత్సరాలు పట్టింది సార్. సిగ్గు తెచ్చుకోండి సార్. ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారు. సిగ్గు తెచ్చుకోండి. వైసీపీ నాయకులు అడుగుతున్నా 1000 రూపాయలు పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నారు. 5 ఏళ్ళు పట్టింది సార్ జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది. కుతంత్ర రాజకీయాలు మర్డర్ రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మెగా డిఎస్పీ ఇచ్చాం సార్. 16,000 మంది మెగా డిఎస్పీ ఇచ్చాం. 6,900 ఇచ్చాం. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం. అవును. ఓకే ఓకే వస్తాం, మళ్ళీ వస్తాను సార్. ఒకటే చెప్తున్నాను. ఓకే ఓకే రామ్మోహన్ రెడ్డి గారు ఓకే రాజుగారు ఒక క్వశ్చన్ అడిగారు. ఖచ్చితంగా ఎఫ్పీపీపీ తగ్గించాల్సిన బాధ్యత ఉంది. తగ్గిస్తే ఇంకొంచెం ఇంకా ప్రభుత్వం మీద ఇంకొంచెం పార్షియాలిటీ ఖచ్చితంగా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం సార్. ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. యా ఓకే ఓకే యా కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఇక్కడ మీరు గమనిస్తే అండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాల్లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. యాజ్ పర్ వైట్ పేపరు ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి చాలా స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి ఏదైతే పీపీపీలకు సంబంధించినటువంటి విషయంలో మేము సమీక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజల మీద పడినటువంటి భారం ఏంటి అంటే, అప్పటి వరకు యూనిట్ ధర ₹3.87 ఉంటే దాన్ని ₹5.83 పెంచారండి. అంటే ₹1.96 ఒక్కొక్క యూనిట్కి ప్రజల మీద భారం పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఆ విధంగా 32,638 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ప్రజల మీద భారాలు మోపారు అనేటువంటిది కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా వైట్ పేపర్లో ఇచ్చినటువంటి అంశం. దీంతో పాటుగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో దాని మీద తీసుకున్నటువంటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా అదనపు భారాలు పడ్డటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ వైట్ పేపర్ రిలీజ్ చేసింది ప్రభుత్వము. దీని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ఈ విధమైనటువంటి పీపీపీల విషయంలో మేము సమీక్షిస్తామని, ఎందుకు పెంచాల్సి వచ్చింది వైసీపీ అనేటువంటి విషయాన్ని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాలి. అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి పోలేదు, అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో పోతారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. యాజ్ పర్ అఫీషియల్ డాక్యుమెంట్ వైట్ పేపర్ ప్రకారంగా నేను చెప్తున్నా. లేదు కాదు మా ప్రభుత్వంలో మేము 32,638 కోట్ల రూపాయలు పెంచలేదు అనేటువంటి దాని మీద, అంటే ఒక్కొక్క యూనిట్కి ₹1.96 చొప్పున ప్రజల మీద భారాలు పడ్డాయని అసెంబ్లీ అనేటువంటిది, మీరు అక్కడికైనా ఏవైనా సరే అబద్ధాలు చెప్పారు అనేటువంటి దాని మీద ఉంటే మీరు నేరుగా ఫైట్ చేయొచ్చు అసెంబ్లీలో. ఇదేం బయట ఒక విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు కదా. నేను చెప్పేది అఫీషియల్ గా వైట్ పేపర్ కి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తున్నాను. మీరు అదే విధంగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మీరు ఎప్పుడైతే ₹2.49 మీరు ఒప్పందం చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ దీనికి సంబంధించినటువంటి కలిపితే ₹5 పైన ఒక్కొక్క యూనిట్ ధర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో మీరు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి భారాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి అధికారిక లెక్కలకి ఏదైనా సమాధానం ఉంటే